నేను మీ రాధాకృష్ణ అని. ఇది అవుట్డోర్లో కొద్దిగా వాడడానికి, అంటే వర్షం పడేటప్పుడు పనికిరాదండి. నీడగా ఉన్నా కొద్దిగా ఎండబడ్డా కానీ అవుట్డోర్ యూనిట్లో వాడడానికి ఇట్లాంటి హెవీ టేబుల్ ఫ్యాన్ అయితే తీసుకోండి. ఇవి వచ్చేసరికి చిన్న సైజ్ అండి, కమర్షియల్ పర్పస్ మీద ఏదన్నా ఇట్లా చిన్న చిన్న షాపులు బయట పెట్టుకొని అమ్ముకోవడానికి, అమ్ముకున్నప్పుడు మనకి బయట గాలి రాదు కదా, అట్లా. లేదా కిడ్స్ ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా ప్లాస్టిక్ ఫ్యాన్ల బదులు ఇవి తీసుకుంటే కొద్దిగా హెవీగా ఉంటుందండి. దీంట్లో TNT అనే బ్రాండ్ కొద్దిగా పర్లేదు, ఇంకా మంచివి కూడా ఉంటాయి, ఆల్మండ్ రాని అట్లా ఉంటాయి. అదైతే మనకి చిక్కలేదు, అవైలబిలిటీలో లేదు. ఈ TNT అనే బ్రాండ్లో కొద్దిగా ఇది హెవీగా ఉందన్నమాట, బాడీ కానీ. ఇది వచ్చేసరికి టేబుల్ ఫ్యాన్ లాగా ఇట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా సేల్ తగిలించుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఆటో అడ్జస్ట్ కూడా ఇచ్చాడనమాట దీనికి. వెనక ఇట్లా పైకంటే ఇట్లా అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్యాన్ కూడా మనకి అల్యూమినియం ఫ్యాన్ ఇచ్చాడు. లోపల వచ్చేసరికి ఇంకా రాగి వైరు బాగా హెవీగానే ఇచ్చాడు క్వాలిటీ. ఇంకా బాక్సు గిక్స్ ఏముండదంటండి, ఒక బాక్స్లో ఈ ఫ్యాన్లు 4 ఇట్లా బాళ్ళ పెట్టేసి ఇస్తాడంట. ఇది వచ్చేసరికి మనకి దగ్గరగా 1450 రూపాయలు పడిందండి. ఒంగోలు గుడ్విల్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను ఇది. ఇప్పుడైతే 200 పెరిగిందంట. నేను తీసుకొని 1 మంత్ అయితే అవుతుంది. ఇప్పుడు 200 నుంచి 250 పెరిగింది అంటున్నారు. టేబుల్ ఫ్యాన్లో ఇదే TNT వాళ్ళది, కొద్దిగా పెద్ద సైజు కూడా ఉందండి. ఇదైతే మనకి ఫేస్ వరకు వస్తుంది అనమాట గాలి. కొద్దిగా బాడీ మొత్తం ఆఫ్ కానీ రావాలని అంటే దీంట్లో పెద్ద సైజే తీసుకోండి. నేను చిన్న సైజు ఎవరికైనా పనికి వస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎంతోమంది ప్లాస్టిక్ ఫ్యాన్లు తీసుకొని వెంటనే రిపేర్లు వచ్చి ఇబ్బంది పడుతుంటారు కదా, కొద్దిగా హెవీ పర్పస్గా వాడే పని అయితే ఇది తీసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మొత్తం ఐరన్ ఇచ్చారు, వెనక ఒకటి మాత్రం ఇక్కడ ఇది కూడా ఐరనే ఇచ్చారండి. మొత్తం ఐరన్ మీదే మనకి నడుస్తుంది. ఇది వచ్చేసరికి స్పీడ్ అడ్జస్ట్మెంట్, మనం పవర్ ఇక్కడ పెట్టుకోవాలి. స్పీడ్ అయితే బాగుందండి, చాలా దూరం మనకైతే గాలి వస్తుంది. దగ్గరగా దీని వచ్చే స్పీడ్ గాలి మనకి 6 అడుగుల వరకు థ్రోయింగ్ ఉంది, 6 అడుగుల వరకు నెడుతుంది అనమాట. ఫేస్ కాడ నుంచి జుట్టు దగ్గర నుంచి లెక్కేస్తే మనకి పొట్ట వరకు వస్తుంది గాలి ఇది. ఓకేనా, ఇట్లా తీసుకోండి. కొద్దిగా మీకు ప్లాస్టిక్ బదులు ఇదైతే హెవీగా ఉంటుంది. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే పెట్టండి. టేబుల్ ఫ్యాన్ మీకు చూపిద్దామని, ఇదైతే బాగుంది హెవీగా అని చెప్పేసి చూపిస్తున్నాను. అయితే ఇది ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, పైకి కిందకి ఇట్లా అడ్జస్ట్ ఇస్తాడు. ఇట్లా లూజ్ చేసుకుంటే ఈ ఫ్యాన్ పైకి కింద గాలి కొట్టాలా పైన గాలి కొట్టాలా అని చెప్పేసి కూడా ఇచ్చాడు. అయితే ఇది హెవీగానే ఉంది, ఇట్లా టైట్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇది కొద్దిగా బ్యాలెన్సింగ్ ఉండదండి, కరెక్ట్గా ఇది మిడిల్గా పెడితేనే బరువు నిలబడుతుంది, లేకపోతే కొద్దిగా అటు ఇటు పడే ప్రమాదం అవుతుంది అనమాట. మీరు కొనేటప్పుడు మాత్రం ఇట్లా ఒకదాని మీద ఒకటి పోయి ట్రాన్స్పోర్ట్లో ఇట్లా వంకరలు పోతుంటే అట్లా వంకరలు లేకుండా చూసుకోండి. నేను చూసుకోలేదు, నైట్ టైం తీసుకోవడం వల్ల. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి టేబుల్ ఫ్యాన్స్ కొనాలంటే మార్నింగ్ టైం వెళ్ళారంటే, సూర్యాస్తమయ్యే లోపు వెళ్ళారంటే ఇట్లా ఏదైనా చిన్న డ్యామేజ్లు ఉంటే కనపడతాయండి. అందుకని చెప్పి నేను చెప్తున్నాను. దీన్ని ఏంటంటే ఇట్లా తగిలిచ్చేసి కూడా మనం ఫ్యాన్ యూస్ చేసుకోవచ్చు. అయితే ఇట్లా తగిలిచ్చినప్పుడు ఫుల్ థ్రెడ్డింగ్ ఆన్లో ఉంటే మాత్రం ఇది రివర్స్ అటు ఇటు తిరగదన్నమాట. ఇట్లా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని పైన ఉంచుకొని టైట్ చేస్తే అటు ఇటు రొటేట్ అయితే అవుతుంది. ఓకేనా, ఇదండి. ఇంకా ఏదన్నా టేబుల్ ఫ్యాన్స్ తీసుకోవడంలో డౌట్ ఉంటే ఒకసారి కామెంట్స్లో పెట్టండి, లేకపోతే కాల్ మీ 4లో కూడా RK ఫుడ్ అండ్ టెక్ అని టైప్ చేసి నాతో మాట్లాడచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఇన్స్టా ఐడి వచ్చేసరికి RK ఫుడ్ అండ్ టెక్ అండి. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీకు తెలిసినవి ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి. లవ్ యూ ఆల్, బై. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.